కూటమి ప్రభుత్వానికి ముందుగా నమస్కారాలు. రాజధాని అంటేనే చంద్రబాబు గారు. చంద్రబాబు గారు అంటేనే రాజధాని. ఆయన లే ఆయన ఆయన ఉన్న దగ్గరే అది అభివృద్ధి అనేది ఎలా ఉంటదనేది ఆయన చూపించగల టాలెంట్ ఉంది. కానీ ఎంతోమంది ఈయన ముసలోడయ్యాడు, ఈయనకు అవసరమా పదవి అన్నారు. మరి వయసోళ్ళు ఏం చేయలేకపోయారు అనేది ఒకసారి కూడా వాళ్ళకి గుర్తింపు లేకపోయింది. ఇవాళ ఇంత ఘనంగా ఇదంతా కూడా రాష్ట్రానికి మనకి ఒక గుర్తింపు ఉండేలాగా ఆయన విగ్రహాన్ని ఇవాళ ఇక్కడ నిలబెట్టగలిగాడంటే అది ఆ చంద్రబాబు గారికే సాధ్యమైంది. కానీ ఇతరులకు ఎవరికి సాధ్యం కాదు అది. కానీ కొన్ని గట్టిగా చేయాలంటే అది 25 నెలలన్నా పట్టిద్దంట. 2 సంవత్సరాలన్నర బట్టే బొమ్మని 5 నెలల్లో పూర్తి చేశారంటే దాన్ని చూసి ఆయన రాజకీయ భవిష్యత్తు కానీ ఆయన ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి అనేది ఎలా అయింది అనేది ఈ ప్రజలందరూ తెలుసుకుంటానికే ఇది ఒక గుర్తింపు. ఆయన అన్ని రోజులు మనకి స్వాతంత్రం తీసుకురావటానికి ఎంతమంది త్యాగఫలంతో స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రాన్ని వినియోగపరచుకోకపోగా వివరం లేని అవాకులు చవాకులు అవి పేలటం మట్టుకి ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ఎవరైనా చూసి ఆయన అభివృద్ధి ఎలా ఉందనేది చూసి ఆయన ప్రవర్తన ఎలా ఉందనేది చూసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎంత ఘనంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ఒకటి ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి. రాజధాని అంటే అది 29 గ్రామాలకే కాదు, ఈ రాష్ట్రానికే మనకి తల్లో నాలుక లాంటిది. ఇక్కడ నీటి వనరులు ఎన్నో ఉన్నాయని చెప్పి ఆయన ఇక్కడ పెట్టాడే కానీ ఆయన స్వార్థంతోటో 29 గ్రామాల వాళ్ళ స్వార్థంతో పెట్టింది మట్టికి ఇది కాదు. ఇంకా తెలుసుకోవాలంటే ప్రజలంతా కూడా ఏకమయ్యి ఈ రాజధానికి ఓట్లేసి ఈ ఒక 29 గ్రామాల వాళ్ళదే ఘనము, భూమి ఇచ్చాం మేము ఘనమని మేము ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ మన రాష్ట్రానికి ఒక రాజధాని లేదు. ఎక్కడి నుంచో అక్కడి నుంచి ఢిల్లీ నుంచి తరిమి, హైదరాబాద్ నుంచి తరిమి ఈ విధంగా తరుముకుంటూ వస్తుంటే ఉండటానికి కనీసం ఆ ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి కానీ కూర్చుంటానికి సీట్ లేని సమయంలో రాజధాని రైతులు పెద్ద మనసు చేసుకొని భూములు ఇచ్చారు. ఆ ఇచ్చిన సమయానికి ఆయన అభివృద్ధిని చేశాడు. కానీ కొన్ని అవాంతరాల వల్ల ఆగిపోయినా కానీ ఇది మనకి మంచి మనసు ఎప్పుడైతే ఉంటుందో అది ఘన విజయం సాధిస్తుంది అనేది ఈ పొట్టి శ్రీరాములు గారి విగ్రహమే గుర్తింపు. అమరావతి రైతులుగా గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు, అనేక కేసులు కూడా మీ మీద వేయించుకున్నారు. తర్వాత ప్రభుత్వం ఏదైతే మారడం, కూటమి ప్రభుత్వం రాజధానికి మరి పునర్వైభవం రావడం జరుగుతుంది. ఎట్లా ఎట్లా అని చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే ఈ రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళదే ఘనం కాదు, వీళ్ళు ఎంతో బాధపడుతున్నారని ప్రపంచంలో ఉన్న ప్రజలు ఇతర దేశాల్లో అమెరికా దగ్గర నుంచి అందరూ కూడా ఒక చూపుడు వేలు చూపించి వీళ్ళు ఈ వరదలో పోవటానికి లేదు, రాష్ట్రానికి ఎన్నుముక్క లాంటి రాజధానిని బాగొట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో జనాలకు భవిష్యత్తు ఉండదని చూపుడు వేలు గొర్రెలు గొర్రెలు అంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని అందరూ ఈ చూపుడు వేలు చూపించారు. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకున్నాము. అందుకే ఇది అమరావతిలో రాజధానిగా మిగిలిపోయింది. ఈ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. 3 ఏళ్ళు అమరావతి నిర్మాణాలన్నీ కూడా దాదాపు పూర్తి చేసి తీరుతా ఉంటే ప్రభుత్వం చెప్పుకొస్తున్నారు. అదే అసలు ఏమంటారు? ఏమనేది ఏముంది, అది సాధ్యం అయింది. ఎందుకు సాధ్యం అయింది అంటే ఒక వంట చేత అయిన మనిషిని ఇంట్లో పెడితే ఏం చేసిద్ది, వంట మొత్తం పూర్తి చేసిద్ది. అలానే ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాబు గారు ఉండగా అది అభివృద్ధి ఎందుకు అవ్వదు? బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. ఆ అభివృద్ధిలో వెనకడుగేసే మార్గమే లేదు. దీన్ని మార్చుతారేమోనని కొంతమంది భయపడుతున్నారు. ఆ భయాన్ని కూడా పక్కకు తీసి పెట్టడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నాడు. దాంట్లో డౌటే లేదు. నాకు రాజకీయ భవిష్యత్తు ఉంది అని చెప్తున్నాడు. నీకు రాజకీయ భవిష్యత్తు ఉండేటట్టు నువ్వెక్కడ చేసుకున్నావు? నువ్వు రావటమే పడగొట్టావు. ప్రజావేదికను పడగొట్టిన దగ్గర నుంచి జనాలు ఎవరు నోరెత్తితే వాళ్ళని నోరు నులిమేసి నువ్వు స్టేషన్లో పెట్టావు. నీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదమ్మా. 2029లో నేను అధికారంలో ఖచ్చితంగా వస్తానని 2.0 అని ఏదైతే పాదయాత్ర బస్సు యాత్ర చేస్తానంటూ కూడా మరి జగన్ చెప్పుకొస్తున్నారు. జగన్ చెప్పుకొస్తే నువ్వు చేస్తానని నువ్వు చెప్తున్నావు. చేసేటప్పుడు నిన్ను సిద్ధంగా చేయనిత్తేగా. అట్టు పెట్టి నమ్మక అట్టున్నారనే సంగతి తెలుసు కదా. నువ్వు అందరినీ జైల్లో పెట్టావు. నిన్ను పెడతాం ఎంతసేపు పెట్టిద్ది? ఆ చంద్రబాబు గారికి పెట్టడం చేత కాకపోయినా పక్కన ఉండాళ్ళందరూ మేము తగ్గేదే లేదు, మేము తగ్గేదే లేదని అట్టు పెట్టి నమ్మక అట్టున్నారు పెడతానికి సిద్ధంగా ఉండవు. వస్తున్నారుగా అమ్మాయిలు, బాబు గారు
నీ ఇంట్లో జరిగితే అవమానం, మా ఇంట్లో జరిగితే అవమానం అని రోజమ్మ చెప్పిందిగా, బాబు గారు బాయ్ బాయ్ అని. నీ బతుకు బాయ్ బాయ్ అంటానికి ఎంతోసేపు పట్టలేదుగా. అలానే నువ్వు బజార్ని తిరగటానికి వచ్చినప్పుడు మేం చెప్పక్కర్లేదు, నీకు తగిన గుణపాఠం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి కూడా సిద్ధంగా ఉండమని మేము చెప్తున్నాం. నేను సత్సాయి జిల్లా పుట్టపర్తి నుంచి రావడం జరిగింది ఈరోజు ఈ మహోత్సవానికి. నా పేరు పోలేపల్లి ప్రశాంత్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి. ఇప్పుడు మనము మాటల ప్రభుత్వాలను చూసాము, ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే చేతల ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఈరోజు ఈ నిలువెత్తు విగ్రహానికి ఏమి సాక్ష్యం అంటే పని చేసి చూపించడం. ఆ పని చేసి మనం చూపించాం కాబట్టే ఈరోజు 125వ జయంతి సందర్భంగా మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. డూండి రాకేష్ గారు రాత్రనక పగలనక ఈ ప్రాజెక్టు కోసం కష్టపడి ఈరోజు ఈ విగ్రహావిష్కరణ మహోత్సవం ఈరోజు అందరూ మనం జరుపుకుంటున్నామంటే కారణం ఏంటంటే అమరజీవికి ఆ రోజు మనం ఇప్పుడు తెలుగు భాష మాట్లాడుకుంటున్నాము, తెలుగు మాట్లాడగలుగుతున్నాము, మనకు కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం ఉంది అంటే ఆయన ఎటువంటి ఏమంటారు ఒక నిస్వార్థ సేవకుడిగా ఆయన నిలవడము, ఆ నిస్వార్థ సేవకు మిగతా ప్రభుత్వాలు ఏవి గుర్తించకపోవడము, ఏమంటారంటే పరదాల ముఖ్యమంత్రి కాదు పనిచేసే ముఖ్యమంత్రి అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ పని చేసి చూపించాడు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై అమరజీవి, జై పొట్టి శ్రీరాములు, జై కూటమి ప్రభుత్వం, జై చంద్రబాబు. అంటే ప్రజా రాజధాని అమరావతిలో అది కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క తొలి విగ్రహం ఇంత భారీ విగ్రహం కూడా ఏర్పాటు ఆవిష్కరణ అవడం ఎట్లా? ఇప్పుడు త్యాగజీవి ఆయన నిస్వార్థ సేవతో ఈ పని చేశాడు కాబట్టి మొట్టమొదటి తాంబూలం మాకే ఇచ్చారు. దీంతో అభివృద్ధి అనేది వేగం అనేది వందే భారత్ ఎక్స్ప్రెస్ మాదిరిగా ముందుకు పోతుంది. ఒక 5 సంవత్సరాలలో మనము ఇప్పుడు ఏదైతే ఈ డేటుకు చూసామో 5 సంవత్సరాల్లో అరే ఇంత అభివృద్ధి జరిగిందా అని అందరూ ఆలోచించే విధంగా ఈ అభివృద్ధి జరగబోతుంది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఏదైతే 2014-19 వరకు కూడా అనేక ఇటు ప్రజా రాజధానిగా ఏర్పడడం కావచ్చు, అలాగే కొన్ని శంకుస్థాపనలు కూడా చాలా వరకు మధ్యస్థంగా కొన్ని అయిపోయే స్టేజ్ తర్వాత ప్రభుత్వం మారి అన్నీ అయిపోయినాయి. అదే సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని చాలామంది భయాందోళనలో ఉన్నారు. ఒకవైపు చట్టసభల్లో కూడా అమరావతికి సంబంధించి ఏదైతే చట్టం తీసుకొచ్చే పనిలో కూడా ఉన్న నేపథ్యం. సో ఏం చెప్తారు? అభివృద్ధి కావాలి అంటే భావి తరాలకు మనకు మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే, మనం అభివృద్ధి చెందాలనుకుంటే, పిల్లలకు 10 ఉద్యోగాలు కావాలంటే, మంచిగా అభివృద్ధి చెందాలంటే కేవలం మనం కూటమి ప్రభుత్వానికి మనం మద్దతు తెలపాలి. రాబోయే తరాలకు మనకు ఉదాహరణగా మనము వచ్చే 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కానీ మనము చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వం నాయకత్వంతో ముందుకు పోతే అభివృద్ధి అనేది అప్పుడు సైబరాబాద్ చూపించాడు, మరో అమరావతిని చూపిస్తాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ. మాది మైలవరం అండి, మైలవరం నియోజకవర్గం, మైలవరం మండలం, మైలవరం టౌన్ అనేది మాది. ఈరోజు ఆ మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు విగ్రహావిష్కరణకి నిన్న మాకు మా లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఫాలోఅప్ చేయబట్టి ఈరోజు మేమందరం మైలవరం నుంచి భారీ స్థాయిలో కదిలి వచ్చామండి. నిజంగా మహానుభావుడు విగ్రహం పెట్టుకోవడం చాలా అదృష్టం. అది మన రాజధాని నడిబొడ్డున నిజంగా. ఎందుకంటే ఇలాంటి మహా రాజధాని, పవిత్రమైన రాజధానిలో ఆ మహానుభావుడు అలాంటి స్ఫూర్తిదాయకులు విగ్రహాలు పెట్టుకొని, ఇంకా మహానుభావులు చాలామంది ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ స్ఫూర్తి తీసుకోవాలి. మన పుట్టక ముందు వాళ్ళు చేసిన త్యాగాల వల్ల ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఇంత అభివృద్ధి చెందడం. కానీ వీళ్ళందరూ అలాంటి నాయకులు మహనీయులు స్ఫూర్తితోనే. ఎందుకంటే ఇప్పుడు ఈ అమరావతి ఉంది, ఇప్పుడు పుట్టిన అమరావతి కట్ట 10 ఏళ్ళ ముందు భూమి పూజ చేసుకున్న తర్వాత ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది, ఇంకా డెవలప్మెంట్ ఎందుకు జరగలేదని పరిస్థితి ఎందుకు వచ్చింది మనం చూస్తాం. ఇప్పుడు మళ్ళీ ఆ మహానుభావులు మొత్తం మళ్ళీ దీవించారు, ఆ పైన భగవంతుడు దీవించారు. ఇంకా రాజధాని పుట్టాలి, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి, 4 పిల్లలు ఉద్యోగాలు రావాలి, 4 కంపెనీలు రావాలి. మళ్ళీ ఇదేంటి లోటు బడ్జెట్లో ఉన్నది మళ్ళీ మిగులు బడ్జెట్లోకి వెళ్ళాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి కృషితో ముందుకు తీసుకెళ్తున్నారు. చక్కగా అందరూ, ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, అందరూ ఈ రాజధానికి సహకరించాలి. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు
పెరుగుతున్నాం. ఇప్పుడు పుట్టిన పిల్లలు వీళ్ళందరూ రాబోయే ఒక 20 సంవత్సరాల్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా, మంచి ఉద్యోగాలు వేరే రాష్ట్రాలు పరిగెత్తకుండా వెళ్ళకుండా ఇక్కడే చేయాలంటే చక్కగా అందరూ సహకరించండి. మన భవిష్యత్తు కోసం అన్నీ సహకరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకవైపు అమరావతి రాజధానికి సంబంధించి అనేక ప్రాజెక్టులు జరుగుతున్నాయి, మరోవైపు చూసుకున్న భారీ పెట్టుబడులు కూడా రాష్ట్రానికి వస్తున్నాయి. కానీ అనేక విమర్శలు అయితే చేస్తున్నారు వైసీపీ నుండి. విమర్శలు చేసేవాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. కానీ విమర్శ చేసే రోజులు ఎన్ని జనాలు నమ్మే రోజులు అయిపోయాయి. ఇప్పుడు ఓన్లీ అభివృద్ధి ఏం జరుగుతుంది, మన రాష్ట్రంకి ఏం కావాలి, మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన మన కుటుంబ భవిష్యత్తు ఏంటి అని ఒక్క దాని మీద ఆలోచిస్తున్నారు. ఏదైనా చిన్న చిన్న విమర్శలు ఉంటే చెప్పండి, ప్రభుత్వం కూడా సరి చేసుకునేది. కానీ దయచేసి ఒక 10 సంవత్సరాల అభివృద్ధికి వదిలేసేయండి. ఒక 10 సంవత్సరాల కూటమి ప్రభుత్వం వదిలేసి చక్కగా అభివృద్ధి చేసి చూపిస్తారు. 10 సంవత్సరాలు వదిలేయండి, తర్వాత ఏదైనా రాజకీయం చేయొచ్చు. అందరూ రాష్ట్రం మొత్తం ఒక్క 10 సంవత్సరాలు మనం డెవలప్ చేసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుందని మా ఆలోచన.